ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రానాను తరలిస్తోన్న విమానం మరికొద్ది గంటల్లో భారత్కు రానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేంద్ర మాన్కు నియమిస్తూ ఉత్తర్వును జారీ చేసింది. 3 సంవత్సరాల కాలానికి లేదా ట్రయల్ పూర్తయ్యే వరకు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అపిలేట్ కోర్టుల్లో ఎన్ఐఏ తరపున నరేందర్ మాన్ వాదనలు వినిపించనున్నారు. ఏది ముందుగా పూర్తయితే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అరవై 64 ఏళ్ల తహవూర్ రానా ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం ఈయన లాస్ ఏంజల్స్ లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రానా అప్పగింతతో ముంబై దాడుల్లో పాకిస్తాన్ ప్రభుత్వ పాత్ర బహిర్గతం కానుందని భారత ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పాక్ కుట్రలో కొత్త కోణాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. తహవూర్ రానాను తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా కోరుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రానా పలు ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. ఆయా కోర్టులో అతనికి చుక్కెదురైంది. గతేడాది నవంబర్ 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయగా అక్కడ నిరాశ ఎదురైంది. అక్కడ అతడికి ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. భారత్కు అప్పగించేందుకు అమెరికా అధికారులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని మళ్లీ అక్కడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్కు పంపిస్తే తనను చిత్రహింసలకు గురిచేస్తారని అందులో ఆరోపించాడు. తహవూర్ రానా పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రానా పిటిషన్ను తిరస్కరించింది. దీంతో అతన్ని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అమెరికా వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన పనులన్నీ పూర్తి చేసింది. అనంతరం అతన్ని అమెరికా అధికారులు భారత్కు అప్పగించారు. ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డేవిడ్ కోల్మాన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు. అతడికి రానా సహకరించినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతనికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రానా హస్తముందని గుర్తించారు. రానా హెడ్లీపై ఉగ్రదాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో FBI అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు. రానాపై ఇప్పటికే ముంబై పోలీసులు దాదాపు 405 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. పాక్ ISI ఏజెన్సీ, లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థతో అతడికి సంబంధాలున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. ఎస్ శ్రీనివాస్, 26/11 ముంబై ఉగ్రదాడులు యావత్ దేశాన్ని కూడా కుదిపేసిందని చెప్పాలి. దాదాపు ఈ దాడిలో 166 మందికి పైగా కూడా మృతి చెందితే అందులో 18 మంది పోలీస్ భద్రతకు సంబంధించిన అధికారులే ఉండడం గమనార్థం. అదేవిధంగా 26 మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా నాటి దాడిలో మృతి చెందడం జరిగింది. దాదాపు 300 మందికి పైగా కూడా శతఘాతులు నాటి సందర్భంలో జరిగిన పరిణామాలను కూడా చూస్తాం. మొత్తం ముంబై కథ యావత్ దేశం కూడా నాటి సందర్భంలో జరిగిన దాడులపైన తీవ్ర ఎత్తున కూడా పెద్ద ఎత్తున కూడా రగిలిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ దాడిలో కీలక పాత్రధారిగా, సూత్రధారిగా వ్యవహరించిన రానాను మరి కాసేపట్లో US నుంచి నేరుగా భారత్ తీసుకురాబోతున్నారు. ప్రత్యేక విమానంలో ఆయనను భారత్కు తరలించబోతున్నారు. మొత్తం 26/11కి సంబంధించిన ఉగ్రదాడులకు ప్రధాన కీలక సూత్రధారుడిగా ఆయన ఉన్నట్టు గతంలో అనేక రిక్కీలు కూడా నిర్వహించిన సందర్భంలో కూడా ఏ విధంగా పేలుళ్లకు ప్లాన్ చేశారో, అనేక ప్రాంతాల్లో ఏ విధంగా పేలుళ్లకు సంబంధించిన అంశంలో ఒక ఎజెండాను ముందుకు తీసుకెళ్లిన అంశంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన పైన ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ కూడా నమోదైంది. దాదాపు 2008 సందర్భంలో జరిగిన దాడుల అనంతరం ఏడాది తర్వాత ఆయనను US లో పట్టుకోవడం జరిగింది. నాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఆయన US లోని జైల్లోనే ఉండడం జరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి 26/11కి సంబంధించిన కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో అత్యంత సూత్రధారుడిగా ఉన్న వారిని భారత్కు రప్పించేందుకు పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వం అనేక చర్చలు జరిపింది. అనంతరం కూడా
సూత్రధారైన రాణా కూడా సూత్రధారి రాణా సైతం కూడా అనేక సంబంధించిన అంశాల్లో ప్రధానంగా ఏ విధంగానైనా తాను భారత్కు వెళ్లకుండా ఉండేందుకు, భారత్కు వెళ్తే అధికారులు చిత్రహింసలకు గురి చేస్తారనే కోణంలో ఇప్పటికి ఒక పిటిషన్ కూడా ఫెడరల్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అక్కడ కూడా వాదనలు జరిగాయి. న్యాయపరంగా ఏ రకమైన అంశాలు అతనికి అనుకూలంగా ఉంటాయి అన్ని అంశాలను కూడా ఆయన ఆ రూట్లో వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ అతనికి కోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో భారత్కు అప్పగించేందుకు యుఎస్ ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. ఆయనను ప్రత్యేక విమానంలో ఈరోజు భారత్ తీసుకురాబోతున్నాం. మధ్యాహ్నానికి ఆయన భారత్ చేరుకుంటారు. ఆ సూత్రాన్ని నేరుగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంటే అరెస్టు కూడా జరగబోతుంది. ఇక ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఎన్ఐఏ ఆఫీస్కి కార్యాలయం తీసుకొస్తారా లేదంటే నేరుగా తిహార్ జైలుకు తరలిస్తారనే కోణంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నరేంద్ర మాన్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా నియమించడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదీర్ఘంగా 3 ఏళ్ల పాటు అంటే ఒకటి ఎన్ఐఏకి సంబంధించిన పలు కోర్టులు కావచ్చు, అప్లేట్ ట్రిబ్యునల్కి సంబంధించిన కోర్టులు కావచ్చు, ఈ కోర్టులలో ఏ కోర్టులో త్వరగా వాదనలు పూర్తయితే ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఆయనకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 10 మంది జైషే ఉగ్రవాదుల సంస్థలకు సంబంధించిన వారంతా కూడా నాటి సందర్భంలో అనేక చోట్ల ముంబైలో విధ్వంసాలకు పడ్డారు. ఒబెరాయ్ హోటల్ కావచ్చు, తాజ్ హోటల్ కావచ్చు, అనేక కెఫేలు కావచ్చు, అనేక ప్రాంతాలను ఎక్కడ జనం కుప్పలుగా ఉంటారు ఆ చోట్లనే టార్గెట్గా చేసిన సందర్భంలో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కసబ్ని సైతం కూడా గతంలో ఉరి తీయడం జరిగింది. దాదాపు కసబ్ను 81 రోజుల పాటు కూడా ముంబై పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏ విచారించిన అనంతరం కూడా ఆయనకు శిక్ష ఖరారు చేశారు. ఆ సందర్భంలో ఏకంగా ఉరిశిక్షనే విధించడం జరిగింది. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక సూత్రధారి రాణా సైతం కూడా ముంబైని యుఎస్ నుంచి భారత్కు తరలించబోతున్నారు. మధ్యాహ్నానికి ప్రత్యేక విమానం భారత్ చేరుకోబోతుంది. నేరుగా ఎన్ఐఏ కార్యాలయం తరలించే అవకాశాలని ఇదే అంశానికి సంబంధించి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనే అటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సైతం కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అజిత్ దోవల్ కూడా హాజరు కావడం, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ముంబై భారత్కు చేరుకోగానే భారత్ ఎయిర్పోర్ట్లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అక్కడి నుంచి తరలించాలనే అంశంపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన కాకుండా చేసేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. మరోవైపు అటు ఎన్ఐఏ కార్యాలయానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు తిహార్ జైలుకు సంబంధించిన అంశంలో కూడా అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తానికైతే కీలక సూత్రధారిని భారత్కు తీసుకొస్తున్నారు. ఇది దౌత్య విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఎన్నికల సుదీర్ఘంగా 17 ఏళ్ల పాటు కూడా ఈ కేసు విచారణ జరుగుతుంది. 17 ఏళ్ల నుంచి కూడా అనేక మందిని ఈ కేసులో విచారిస్తూనే దాదాపు 400 పేజీలకు పైగా కూడా ఛార్జ్షీట్ని దాఖలు చేయడం జరిగింది. ముంబై ఉగ్రదాడులు చెప్తే నాటి సందర్భంలో ముంబై కాదు యావత్ భారతం కూడా అట్టడుకుపోయిన సందర్భాలు చూసాము. తాజాగా ఈ కేసులో యుఎస్లో ఉన్న రాణాను సైతం కూడా భారత్ తరలిస్తున్న నేపథ్యంలో ఆయనను మరింత విచారణ జరిపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ సైతం కూడా 3 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తారా లేదా అంతకన్నా ముందే వాదనలు పూర్తి చేస్తారనే కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఎట్టకేలకు మాత్రం నిందితుడిని మాత్రం భారత్కు తరలించబోతున్నారు శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.